రైట్. నమస్తే. తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు అయితే రానే వచ్చేసింది. సో దాదాపుగా 16 వార్డులలో కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలు కైవసం చేసుకుంది. సో మరి ఈ నేపథ్యంలోనే మనం ప్రస్తుతం 13వ వార్డుకు సంబంధించిన అభ్యర్థి వాళ్ళ దగ్గర అయితే ఉన్నాం. సో 13వ వార్డులో ఐలమ్మ గారు అయితే ఇక్కడ దాదాపుగా 190-200 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. సో 13వ వార్డు ప్రజలందరితో కూడా ఇప్పుడే పెద్ద ఎత్తున ర్యాలీ తీసి మన దగ్గరికి అయితే వాళ్ళ అబ్బాయి రాజేష్ అయితే రావడం జరిగింది. సో అన్న ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. సో ఏం చెప్పదలుచుకోండి మీ వార్డు ప్రజలకు కావచ్చు, మీకు టికెట్ ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కావచ్చు, ఏం చెప్పదలుచుకోండి? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మా 13వ వార్డు ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా నా మీద పెట్టుకున్న మీ ఆత్మవిశ్వాసాన్ని మొమ్ము చేయనని మాటిస్తూ ఉన్నాను. నేను ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, మీరు నా మీద పెట్టుకున్న విశ్వాసం ఏదైతే ఉందో మొమ్ము కాకుండా ప్రతి ఒక్క పని, నేను హామీ ఇచ్చిన ప్రతి ఒక్క పని అతి త్వరలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను కంప్లీట్ చేయాలని నేను చూస్తాను. అదేవిధంగా నన్ను నమ్మి నా మీద విశ్వాసం పెట్టుకొని అమ్మగారికి టికెట్ ఇచ్చిన, రిజర్వేషన్ మాది రాకపోవడంతో అమ్మగారికి టికెట్ ఇచ్చిన పాలకుర్తి ఎమ్మెల్యే శేషన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఝాన్సీ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా 13వ వార్డు ప్రజలు ప్రతి ఒక్కరు కార్యకర్తలై మంచిగా డోర్ టు డోర్ ప్రచారం చేసి ఎన్నో విధాలుగా ప్రతి సమస్యలు నాకు చెప్పడం జరిగింది. పోయినాం అతి త్వరలో ఎంత సాధ్యమైతే అంత త్వరలో మేము ఆ సమస్యలన్నీ నెరవేర్చడానికి ముందుకు వస్తాం. సో అంటే ప్రభుత్వం మీదే ఉంది, మీ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, ఇప్పుడు మీ వార్డు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. సో అంటే ఈ నేపథ్యంలో మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తా ఉందా కాంగ్రెస్ పార్టీ? మరి ఇప్పుడు 100% వెళ్తూ ఉంటుంది. సంవత్సరం తిరిగే ముందుకే అభివృద్ధి అంటే ఏందో మేము చూపిస్తాము. దాని తర్వాత బిఫోర్ ఆఫ్టర్ అని వీడియోలు కూడా మీరు వేసుకోవచ్చు, మేము చేస్తాము. ఖచ్చితంగా ఏ పెండింగ్లో ఉన్న పనులు ఉన్నాయో గత ప్రభుత్వం చేయకుండా 10 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్కి నోచుకోలేదు 13వ వార్డు. అది ఏ వర్క్ అయినా ఆగిపోయిన ఏ వర్క్ అయినా నేను కంప్లీట్ చేస్తాను. సంవత్సరం తిరిగే ముందుకే రిజల్ట్ అనేది చూపిస్తాను. సంవత్సరం తిరిగే ముందుకే నేను రిజల్ట్ చూపిస్తానని నేను తెలియజేస్తాను. అంటే ప్రధానంగా 6 గ్యారెంట్ల పథకాల విషయంలో కావచ్చు, సో ప్రజలలో డోర్ టు డోర్ క్యాంపెయిన్లో తిరిగిళ్ళు, సో స్పందన ఎట్లా వచ్చిందండి ఈ పథకాల విషయంలో? మంచిగా ఉంది, స్పందన మంచిగా ఉంది. పేదోడింటికి ప్రజాపాలన నడుస్తూ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీలో ప్రజాపాలన ఉన్నది. రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి, ఇందిరా మిల్లు వస్తూ ఉన్నాయి. మేము పోయినప్పుడు ఇళ్ళకి పోతా ఉన్నాం కదా, ఇళ్ళకి పిలుస్తూ ఉన్నారు. ఇండ్లు వచ్చినాయి, గ్యాస్ సిలిండర్ వచ్చింది, మహిళలకి మహిళా శక్తి పథకాలు ఉన్నాయి, ఫ్రీ బస్ ఉంది, మహిళలకి బాగా శక్తి పీఠం, మహిళలకి మంచి పీఠం ఇస్తూ ఉన్నది మా ప్రభుత్వము. ప్రజాపాలన నడుస్తూ ఉన్నది, ప్రజలకు మంచి రోజులు ఉన్నాయి, మంచి జరుగుతుందని నేను కోరుకుంటా ఉన్నాను. విశ్వాసం ఉంది పాలకుర్తి ప్రజలకు కూడా ఉన్నది, తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మీద అనేక విశ్వాసం ఉన్నది, మంచిగా జరుగుతూ ఉన్నది. ఇంకా అభివృద్ధి గురించి వస్తే మన పార్టీ పైన ఉంది, అధికారంలో ఉన్నది. మన ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు కావడంతో అభివృద్ధికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. కంపల్సరీ సంవత్సరం తిరిగే ముందుగా రిజల్ట్ చూపిస్తా వాళ్ళకి అర్థం. ఇదే జోసు అంటే రాబోయే రోజుల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా గ్రామ స్థాయిలో జరుగుతూ ఉంటాయి. సో ఇదే జోసు ఉంటుందా అప్పుడు కూడా? 100% ఉంటుంది, 100% ఉంటుంది, 100% ఉంటుంది. మేము కూడా వాళ్ళ కోసం కష్టపడతాం, గెలిపించుకుంటాం. మాకు పాలన కావాలి, మంచి పాలన జరుగుతూ ఉంది. రేషన్ రెడ్డి గారు మంచిగా కరప్షన్ లేని పాలన నిర్వహిస్తూ ఉన్నారు. మాకు అట్లాంటి పాలన కావాలి, ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు. మేము కంపల్సరీ ముందుకు పోతాము. మేము కూడా యువత ఎక్కువ ఈసారి కూడా నామినేట్గా కావడం జరిగింది, ఎలక్టెడ్ కావడం జరిగింది. అందరిని కలుపుకపోతాం, సీనియర్ అయిన జూనియర్లు అందరిని కలుపుకొని పోయి పనిచేస్తాము. కేవలం తొర్రూరు పట్టణ అభివృద్ధి కోసమే మేము పనిచేస్తాము. ముఖ్యంగా 13వ వార్డు ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. వాళ్ళందరికీ కూడా మీరు నా మీద పెట్టుకున్న ఆత్మవిశ్వాసం ఏది ఉందో నేను దాన్ని కంపల్సరీ మమ్ము కాకుండా నెరవేరుస్తాను. సంవత్సరం తిరిగే ముందుగా మీరు రిజల్ట్ చూపిస్తానని నేను మీ అందరి ముఖంగా ప్రమాణం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.